ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు కామెంట్స్ చేసిన తర్వాత ఆ దేశ సంబంధాలు క్షీణిస్తున్నాయి. ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన మాల్దీవులు చైనా అండతో మరోసారి రెచ్చిపోయింది. తాజాగా మాల్దీవుల దేశానికి చెందిన బోట్లను భారత్ బలగాలు అడ్డుకున్నాయని ఆ దేశం ఆరోపించింది. ఇందుకు సంబంధించి సమగ్ర వివరాలను అందించాలని భారత ప్రభుత్వాన్ని అధికారికంగా అభ్యర్థించింది. మాల్దీవులలో గత ఏడాది నవంబర్లో చైనా అనుకూల నేతగా మొహమ్మద్ మయిగ్ను అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం తలెత్తుతున్నాయి. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటించిన తర్వాత ఈ వివాదం మరింత ముదిరింది. జనవరి 31న మాల్దీవుల ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలో ఫిషింగ్ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్న మాల్దీవుల ఫిషింగ్ బోటును భారత సైన్యం అడ్డగించిందని మాల్దీవుల రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది. దిద్దు హా అలిపో అటోల్కో ఈశాన్యంగా 72 నాటికల్ మైళ్ల దూరంలో ఉందని చెప్పింది. సంబంధిత అధికారులతో ముందస్తు సంప్రదింపులు లేకుండానే భారత సైనికులు మాల్దీవుల ఇజెట్లో 3 ఫిషింగ్ బోట్లలో ఎక్కారని, తద్వారా అంతర్జాతీయ సముద్ర చట్టాలు, నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ 246, ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ 253కి చెందిన బోర్డింగ్ టీంలో బోట్లను అడ్డగించినట్లు పేర్కొంది. దీనిపై ఇప్పటి వరకు భారత్ స్పందించలేదు. మాల్దీవుల అధ్యక్షుడిగా మహమ్మద్ మయిగ్ను ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి భారత్తో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. గత అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలి భారత్ అనుకూల విధానాలను అవలంబించగా మయిగ్ను మాత్రం చైనా బాటలో నడుస్తున్నారు. ఈ క్రమంలోనే చైనా పరిశోధక నౌకను కూడా తమ జలాల్లోకి అనుమతించారు. దీనిపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేయగా తమ అనుమతితోనే వచ్చిందని వెనకేసుకొచ్చారు.